హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మేము విజయవాడ వెళ్ళినామండి. సో ఎక్కడికి వెళ్ళినాం అనేది చూపిస్తాను. అయితే ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి 10కి బయలుదేరినాం, లేట్గానే బయలుదేరినాం. ఈ జర్నీ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం అన్నమాట. హోలీ తెల్లారి మా వారికి సాటర్డే సండే కలిసి వస్తుంది కదా, ఎటన్నా వెళ్దామా అంటే సరే అని అప్పటికప్పుడు మా ఆడపడుచు వాళ్ళకు కాల్ చేసి అడిగిండు. సరే వెళ్దాం అనుకున్నాం. అయితే ఫస్ట్ విజయవాడ వైజాగ్ రెండు పోదాం అనుకున్నాం. కానీ అరకుకు పోదామంటే ఈ ఎండలో పిల్లలతో తట్టుకోలేమని చెప్పేసి సరే విజయవాడకే వెళ్ళొద్దామని వెళ్ళినాం. సో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించేసినాం. 4500 పడింది. తర్వాత దారిలో మధ్యలో టీ దానికని అయినాం. మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ కావాలని అరిచిళ్ళు. నేనైతే ఒక గులాబ్ జామ్ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తర్వాత మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. రోడ్ సైడ్ వెళ్తుంటే అయితే వ్యూ చాలా బాగుందని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. మా పాప అయితే మా ముందు మా ఆయన పక్క సీట్లో కూర్చుంది. నా కొడుకు అయితే ఎంత ఆగం చేసిండంటే కాసేపు మా ఆయన దగ్గర పోతా అంటాడు, కాసేపు నా దగ్గరికి వస్తూ అంటాడు. పిల్లలతో జర్నీ చేయడం అంటే సాహసమే అనుకోవాలి. ఫైనల్గా అయితే చూడండి, ఎంట్రన్స్ విజయవాడ వచ్చేసింది. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. పక్కకే ఉంటుంది అమ్మవారి టెంపుల్. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30-6 అయింది అనుకుంటా. సో అక్కడికి వెళ్ళినాక మాకు దర్శనం అయితే తొందరనే అయిపోయింది. అయితే ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేద్దామని చెప్పేసి కార్ పార్కింగ్ చేసేసినాం. సో ఫస్ట్ భయపడ్డా, అసలు ఎక్కువ పబ్లిక్ ఉంటారా ఎట్లా అని చెప్పి. నాకు తెలిసిన ఆమెకు కూడా కాల్ చేసిన దర్శనం కోసం, కానీ ఆమె బిజీ ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే చూద్దాం ఎలా అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ దగ్గరికి వెళ్ళినాం. నేను, మా వారు, మా పాప ముగ్గురం స్నానం చేసినాం. మా బాబుకు చేయించలేదు, ఎందుకంటే తనకు ఫీవర్ వచ్చింది. ఇక్కడ కృష్ణా నది దగ్గర నేను కొబ్బరికాయను పూలు అవి తీసుకున్నా. నది స్నానం చేయాలి కదా, సో అందుకని కొబ్బరికాయ కొట్టి స్నానం చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని దర్శనంకి వెళ్ళొచ్చినాం. యాక్చువల్గా ఫోన్లు నాట్ అలౌడ్ అంటే నేను ఫోన్ కొంటపోలే, కానీ పైకి ఎక్కినాక తెలిసింది అక్కడ చాలామంది చేతిలో ఫోన్లు ఉన్నాయి. మేము వచ్చేసి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. సో మమ్మల్ని లిఫ్ట్లో పంపించిళ్ళు. పోయినాక 5 నిమిషాల దర్శనం అయిపోయింది. నేను అమ్మవారికి చీర అవన్నీ తీసుకున్నా. అక్కడ ఓన్లీ 100 రూపీసే ఆ చీర సెట్టు. అదే వరంగల్లో అయితే 350 నుంచి 500 ఉంటుంది ఛార్జెస్. అమ్మవారికి వచ్చేసి అదేంటిది చీరకు ఇష్టం కదా, పెడతారు కదా అని చెప్పేసి నేను పెట్టేసిన. తర్వాత అక్కడి నుంచి బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్టేడియం అట, ఏదో స్టేడియం వచ్చింది చెల్లె వీడియో తీసుకో అంటే నేను తీసుకున్నా. మా ఆడపడుచు వాళ్ళ ఆయన తీసుకోరా అంటే అన్నయ్య చెప్తే తీసుకున్నా. ఫైనల్గా వచ్చేసి కోమలి బీచ్కి వచ్చినాం. అక్కడ రిసార్ట్కి అక్కడ రూమ్ తీసుకుందామని చెప్పి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కానీ ప్యాకేజ్లో రాదట. స్విమ్మింగ్ పూల్ని వాడుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలన్నారు. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాం. మా ఆడపడుచు వాళ్ళకి ఒకటి, మాకు 1500 ఒకటి ఏసీ రూము. సో అలా ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయినాం అందరం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. నేను మా పిల్లలకి స్నానాలు వేయించిన, ఇక జర్నీ చేసినామని చెప్పేసి అందరం చేసేసినాం. గీజర్ ఉండేసరికి ఈజీ అయిపోయింది. తర్వాత ఫుడ్లో వచ్చేసి మేము ఫిష్ ఫ్రై చెప్పినాం. 4 పీసెస్ 350 తీసుకున్నాడు. తర్వాత బగారా రైస్, అలాగే ప్రాన్స్ కర్రీ తీసుకున్నాం. మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసి ఆ రోజు వాళ్ళకి సాటర్డే తినము అంటే వాళ్ళు కాజు కర్రీ ఆర్డర్ చేసుకున్నారు. టోటల్ బిల్ వచ్చేసి 1000 రూపీస్ అయింది. ఇది వచ్చేసి మా రూమ్ నుంచి బయట లొకేషన్. మార్నింగ్ లేచినాక ఇక బీచ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాం. స్నానాలు ఎట్లా చేయలేదు, ఎందుకంటే వచ్చినాక మళ్ళీ చేయడమే అని చెప్పేసి లేచేసి బ్రష్ చేసుకున్నాం. తర్వాత బీచ్కి వెళ్ళిపోయినాం, అక్కడ బాపట్ల బీచ్కి. సో బీచ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అక్కడ అది ఉంది బీచ్కి వెళ్ళే రూట్లో. సో అంతా నేను వీడియో తీసిన మీకోసం. నేను వీడియో తీసింది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒక లైక్ మాత్రమే అండి. లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే చూడండి ఇక్కడ ఎంత బాగుందో. సో నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి నా కోసమే కార్ వాళ్ళు మెల్లగా తీసుకెళ్తున్నారు. సో ఫైనల్గా అయితే మేము బీచ్కి అయితే రీచ్ అయినామండి. అక్కడ ఎగ్ దోశ తిన్నా, 40 రూపీస్. టేస్ట్ మాత్రం కిర్రాకుంది. అది చాలా స్పైసీగా వేసింది ఆమె. చట్నీ కూడా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఇదేనండి బీచ్.
ఇక్కడ కూడా ఏంటి రూమ్స్ ఉన్నాయి కానీ అవైతే 5000 చెప్తున్నారు. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసినాం. కార్ పార్క్ చేసినాం. కార్ పార్క్ చేసిన పక్కకి చేపలు అయితే ఇట్లా పారబోసి ఉన్నాయి. అంటే అక్కడ పోతుందనే నీసు స్మెల్ వస్తుంది. ఆడ ఇక్కడ సిగ్నల్ ఉందా? ఇక్కడ చేపలు ఎట్లా వేస్ట్ ఉన్నాయో బీచ్లో. నేను చెప్పిన టిఫిన్ సెంటర్ ఇదేనండి. ఆమె ఎగ్ దోశ వేసింది. ప్లెయిన్ దోశ అయితే 20 రూపీస్. మంచిగానే ఉన్నాయి టేస్ట్ అయితే. నేను భయపడ్డా కానీ మంచిగా సూపర్ వేసింది. పైన ఏదో ఏంటిది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇట్లా వేసినట్టుంది. భలే వేసింది. ఒక్కటే ఎగ్ వేసింది కానీ టేస్ట్ అయితే అసలు కిర్రాక్ అంటే కిర్రాకు. టిఫిన్ చేసిన తర్వాత ఇక బీచ్లకు దిగినాం. ఇక నా ఎంజాయ్ కాదు. సో అక్కడికి నడుచుకుంటూ పోతున్నాం. అలలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఫ్రెండ్స్ బాపట్ల బీచ్ అయిపోయింది. స్నానం చేసినాం, ఫ్రెష్ అప్ అయినాం. అందరం ఇక రిటర్న్ అవుతున్నాం. చీరాల పోదాం అంటున్నారు. అక్కడ బీచ్ కూడా వెళ్తాం కావచ్చు, చూడాలి. బాయ్ బాయ్. గోయింగ్ టు చీరాల బీచ్. ఫ్రెండ్స్ ఇదే చీరాల బీచ్. ఇక్కడైతే మస్తు పడవలు ఉన్నాయి. మొత్తం ఫిష్ పట్టుడే. ఒకసారి చేపలు చూడండి, ఎండు చేపలు ఎట్లా పోసిర్రో. బొచ్చడు ఉన్నాయి ఎండు చేపలు అయితే. నాకైతే ఇవి కొనాలో అర్థం కాక నేను కొనలే. చూడండి ఇంకా నేను మీకు చూపిస్తా. అపోలో ఫిష్, టూనా ఫిష్ ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఇవి వచ్చి అపోలో ఫిష్. ఈడ పీతలు, అవేంటి రొయ్యలు, పెద్ద టైగర్ రొయ్యలు పొట్టలు వస్తుంది. వింత వింత చేపలు ఉన్నాయి ఈడ. టైగర్ ఫిష్ వచ్చేసి 500 అట. మన నార్మల్ సైజు కొంచెం పెద్ద రొయ్యలు అయితే 350. మేమైతే అవేంటి తీసుకొచ్చుకున్నాం. 2 కిలోల రొయ్యలున్నో టూనా ఫిష్ తీసుకొచ్చుకున్నాం. టూనా ఫిష్ అయితే నాకు అండరాలే ఫ్రెండ్స్, ఖరాబ్ చేసిన. రొయ్యలు మాత్రం సూపర్ ఉన్నాయి. అక్కడ వచ్చేసి ఏం చేసినామంటే అపోలో ఫిష్ తీసుకొని రొయ్యలు తీసుకొని అక్కడ ఒక ఆమెతో కుకింగ్ చేయించినాం విత్ రైస్. ఆమె 450 రూపీస్ తీసుకుంది. టేస్ట్ మాత్రం కిర్రాక్ చేసిందండి. ఇక్కడ చూడండి అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి. అంటే నేను పోయి జూన్నీకి పోయినా. ఇక్కడ బీచ్లో దిగలే, అసలు స్మెల్కి దిగలేము. బీచ్ అంటే బాపట్ల బీచే. తర్వాత చీరాల బీచ్ పోయి ఫిష్ కోసమే కొనుక్కున్నాం మేమైతే. తర్వాత ఒక ప్లేస్ చూసుకుంటున్నాం. ఆ చూసుకునే మార్గంలో ఇవన్నీ సైడ్కి ఉన్నాయి చూడండి. ఇవన్నీ పొగాకు చెట్లట. వాటి ఆకులను అట్లా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత వాటిని పొడి వేసి అందులో ఏదో కెమికల్ కలిపితే పొగాకు తయారవుతుంది. చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో ఆకులు పచ్చగా, వాటి పువ్వులు. సో ఫైనల్గా అయితే ఒక ప్లేస్ చూసుకున్నామండి రోడ్డు సైడ్. అక్కడ మంచిగా మేము ఫుడ్ తిన్నాం. ఎంత బాగుందంటే టేస్ట్ అసలు మర్చిపోలేము, అంత బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇట్లా ఒక దగ్గర కూర్చొని పిక్నిక్ లాగా అనిపించింది. మంచిగా తింటే అంటే బయట ఫుడ్ తినడం కన్నా మనం కుక్ చేయించుకొని తింటే ఆ ఫీలింగ్ వేరే ఉండే. రిటర్న్ అవుతున్నామండి. మా ఆడపడుచున్న అన్నయ్య మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు. ఇక తర్వాత రిటర్న్లో ఏముంది, నార్మల్ ఒక టీ పాయింట్ దగ్గరికి వెళ్ళిన అక్కడ టీ తిని కాన్ సమోసా తిన్నా. ఫ్రెండ్స్ నైట్ 11 అవుతుంది ఆల్మోస్ట్. ఇగో ఇంటికి వచ్చేసినాం. ఇవి నేను తీసుకున్న టోనో ఫిష్ అండ్ ప్రాన్స్. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక బాయ్ బాయ్. ఇంత వీడియో అయిపోయింది. గుడ్ నైట్. ఇగో ఇవేనండి చేపలు. వీటిని తీసి అంటే కవర్లో తెచ్చుకున్నా కదా, మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పేసి తీసి వాష్ చేసి ఇట్లా గిన్నెలో వేసి పెట్టేసుకున్నా. టూనా ఫిష్ అయితే అమ్మా అస్సలు నాకు వండరాలే, వేస్ట్ అయిపోయింది. ఇదిగోనండి మరి కొన్ని పిక్స్ మా బీచ్లో మేము ఎంజాయ్ చేసినాయి. మా ఆయన బీచ్లో ఫొటోస్ దింపించిండు కెమెరా వాళ్ళతోటి. అయితే ఫొటోస్ మేము ప్రింట్ తీసుకోకుండా PDF తీసుకున్నాం. 10 పిక్స్ దిగితే వాడు 300 తీసుకున్నాడు. కానీ నేను PDF పిక్స్ అప్లోడ్ చేయలేదు, నా ఫోన్లోనే అప్లోడ్ చేసిన. ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.